మహాభారతం అన్న మాట విన్న వెంటనే కొన్ని పాత్రలు, కొన్ని అభిప్రాయాలు గుర్తుకొస్తాయి. కానీ మనం కనీ విని ఎరుగని పాత్రలు ప్రతి అధ్యాయంలోనూ ఉన్నాయి. మన అభిప్రాయాలను మార్చుకునే పరిస్థితులు కనిపిస్తాయి. అలాంటి ఒక పాత్ర పేరే యుయుత్సుడు. కౌరవులంతా చెడ్డవారన్న అభిప్రాయాన్ని కొట్టిపారేసే పాత్రే ఈ యుయుత్సుని పాత్ర. గాంధారి ధృతరాష్ట్రుని ద్వారా 100 మంది పుత్రులను పొందాలన్న వరాన్ని పొందే విషయం తెలిసినదే. అయితే గాంధారి గర్భం దాల్చి 2 సంవత్సరాలు అయినా ప్రసవం రావడం ఆలస్యం అవ్వడం వలన గాంధారి తన ద్వారా సంతానాన్ని పొందుతుందో లేదో అన్న సందేహంతో ఉన్న ధృతరాష్ట్రుడు గాంధారి చెలికెత్తె అయిన సుఖద అని ఓ చిలికెత్తెను వివాహమాడి తన ద్వారా బిడ్డను కంటాడు. ఆ బిడ్డ పేరే యుయుత్సుడు. అటు గాంధారి కుమారుడు దుర్యోధనుడు, ఇటు